ప్రైజ్ లార్డ్ పిల్లలు. లాస్ట్ వీక్ ఆంటీ ఒకటి చెప్పింది కదా, కొన్ని పర్సన్స్ పేర్లు చెప్పి వాటి యొక్క మీనింగ్ చెప్పిందా లేదా? చెప్పింది కదా. అందులో నవ్వొచ్చే మీనింగ్ తో ఒక పర్సన్ పేరు ఆదికాండం 17వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు ఉంటది. అక్కడ అబ్రహాముకు షారాకి ఒక కుమారుడు అనేది పుడతాడు. ఎలా పుడతాడు, ఆయన యొక్క జననం ఏంటి, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి దేవుడు, అట్లనే ఇస్సాకు యొక్క బలి పరీక్ష ఏంటి, ఆయన యొక్క వివాహం ఏంటి, ఆయన యొక్క సంతానం ఏంటి, మళ్ళీ ఇస్సాకు యొక్క జీవితంలో ఆయనకున్న ఆశీర్వాదాలు ఎటువంటివి, ఆయన వృద్ధాప్యంలో ఆయనకి ఏ విధంగా ఎవరికి ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడో, ఆయన యొక్క మరణం, వీటన్నిటి గురించి చూద్దాం ఈరోజు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేస్తాడు. ఆదికాండం 17వ అధ్యాయము 15వ వచనం నుండి చెప్తాడనమాట. ఏం చెప్తాడో చదవండి ఒకరు. మరియు దేవుడిని భార్య అయిన షారియా పేరు షారియా అనివద్దు, ఎలయనగా ఆమె పేరు షారా. అక్కడ దేవుడు అబ్రహాముకు షారా అని పేరు పెట్టాడు, కానీ ఆమె ఒరిజినల్ పేరేంటి అంటే షారాయి. తర్వాత దేవుడు ఆమె పేరేం మారుస్తాడు, షారా అని మారుస్తాడు. ఓకేనా? 16వ వచనం చదవండి. చదువు పైకి. నేను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసదను. నేనామెను ఆశీర్వదించెను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అవును, అక్కడ దేవుడు షారాకి ఏ వాగ్దానం ఇస్తాడు? నువ్వు ఒక కుమారుని గంటావు, ఆమెను ఏం చేస్తాడు, జనములకు తల్లిగా నియమిస్తాడు. నియమించిన తర్వాత 17వ అధ్యాయంలో అప్పుడు చదువు. 17వ అధ్యాయం చదువు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరెండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ళ సారా కనునా అని మనసులో అనుకొనెను. ఎంత వయసుకి అబ్రహాము షారాకి కుమారుడు పుడతాడు? అబ్రహాముకి ఎంత వయసు ఉన్నప్పుడు? 100. షారాకి 90. అయితే ఒక నిర్ణయించిన కాలంలోనే అబ్రహాముకు షారాకి దేవుడు వాగ్దానం చేస్తాడు, నువ్వు ఒక కుమారుని గంటావు అని అనేసి. తర్వాత మళ్ళీ చెప్తాడు 18వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు గనక చూస్తే అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ చెప్తాడు, నువ్వు ఒక గుడారంలో వాళ్ళు నివసిస్తా ఉంటే అబ్రహాము షారా అక్కడికి వచ్చి దేవుడు వాగ్దానం చేస్తాడు. అబ్రహాముతో ఏమని పలుకుతాడంటే, మీరు ఒక కుమారుని అంటారు, ఆయనకి ఇట్లా ఇస్సాకు అనే పేరు పెడతారంటే గుడారం ద్వారం వద్ద నిలిచిన షారా ఏం చేస్తుంది, నవ్వుతా ఉంటది అనమాట. నాకు కుమారుడు అంటాడా, నేను కుమారుని అనేదాన్నా అనేసి నవ్వుతా ఉంటది. అప్పుడు ఇట్లా వాగ్దానం చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఇస్సాకు జననం అనేది ఎట్లుందో చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గురించి చెప్పాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు షారా కైన వాడైనను తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించు ప్రకారము అతడు 8 దినముల వాడై ఇస్సాకును తన కుమారునికి సున్నతిగా చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వరకు. అప్పుడు షారా, దేవుడు నాకు నవ్వు కలగజేశాను, వినువరాళ్ళ నా విషయమై నవ్వుదురా నేను. మరియు షారా పిల్లలకు స్తప్పమిచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పాను. నేను అతని ముసలితనం నందు కుమారుని కంటిని కదా అనేను.
ఆ పిల్లవాడు పెరిగి పాలు ఇప్పుడు విడిచెను. శారా గర్భవతి అయి కుమారుని కనిందా లేదా? కనింది. ఏమని పేరు పెట్టింది? ఇస్సాకు. అంటే ఏమని చెప్పుకున్నాం మనం మీనింగ్? నవ్వు. ఎట్లొచ్చింది ఆ నవ్వు అని అంటే, శారా వృద్ధాపంలో ఉన్నప్పుడే తనకు పిల్లవాడు కలుగుతాడని విని నవ్విందనమాట. అంటే ముసలితనంలో ఎవరికైనా పాసిబులా ఒక కుమార్ని కనడం అనేది? పాసిబుల్ కాదు. కానీ వాళ్ళ జీవితంలో నవ్వు అనేది వచ్చింది కాబట్టి అతనికి నవ్వు అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు పెద్దవాడవుతున్నప్పుడు దేవుడు అబ్రహాముకి మాట్లాడతాడనమాట. అబ్రహామా ఇప్పుడు ఇస్సాకుని బలి ఇవ్వాలి అబ్రహాము. అయితే అది కూడా చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు గనక చూస్తే అక్కడ దేవుడు అబ్రహామును పరీక్షిస్తాడనమాట. నువ్వు నీ కుమార్ని నాకు బలి ఇవ్వు అని చెప్పేసి చెప్తాడు. ఒక రోజు కనిపిస్తాడు. మొదటి రోజు ఏమని కనిపిస్తాడంటే, నువ్వు హోరేన్ అనే ప్రదేశంలో ఉండు, అక్కడ నేను నీకు చెప్పిన చోటికి నువ్వు వెళ్ళి అక్కడ నీ కుమార్ని నాకు బలి ఇవ్వు అని అంటే అతడు ఉండొచ్చు కదా, ఎవరైనా బలి ఇవ్వండి అని అంటే ఇస్తారా? వెళ్ళి మీకు ఒక ఇష్టమైన చాక్లెట్ గానీ ఏదైనా పెన్ను గానీ ఉంది అనుకో, నీ పక్కన ఇది బెస్ట్ ఫ్రెండ్ అడిగితే ఇస్తారా? ఇవ్వరు. అట్లా సొంత కొడుకుని బలి ఇవ్వమంటే అబ్రహాం ఇవ్వకుండా ఉన్నాడా? ఏమని చూపించాడు? విధేయత చూపించాడు ఆయన పట్ల. అవునా? అయితే చూడండి అక్కడ 22వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఆదికాండం ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పెను. చెప్పినాడు లేదా? ఏ ప్రదేశానికి వెళ్ళమన్నాడు? మోరియా ప్రదేశానికి వెళ్ళమన్నాడు. అక్కడ ఏమని చెప్పాడు మళ్ళీ? ఇంకా మోరియా ప్రదేశానికి వెళ్ళి నేను చూపించిన స్థలానికి వెళ్ళి నువ్వు నీ కుమార్ని బలిగా ఇవ్వమని కోరినాడు. అయితే తెల్లవారుతుంది, నైట్ దర్శనం ఇచ్చాడు కనుక దేవుడు తెల్లవారు ఏం చేసినాడంటే ఒక గాడిదకు గంతలు కట్టి కట్టెలన్నీ పేర్చుకొని తనతో పాటు ఇద్దరు దాసుల్ని పిలుచుకొని పోతా ఉన్నాడు. మళ్ళీ పడుకున్నాడు అక్కడ. మళ్ళీ ఆ తర్వాత రోజు ఏమైందంటే 3వ దినమున దేవుడు ఇంకా సరే ఇంకా బలి ఇవ్వమన్నాడు కదా అని చెప్పి దారి మధ్యలో ఏమంది కింద ఒక కొండ మీద చూస్తాడు అనమాట. దేవుడు ఒక కొండ మీద అని చెప్పినాడు కదా, ఆ కొండ మీదకి వెళ్ళి చూస్తా ఉంటాడు. అయితే ఆ కొండ కింద ఏం చేస్తాడంటే గాడిదను అట్లనే ఇద్దరు దాసులను పెట్టి ఈయనతో పాటు కట్టెల్ని ఇస్సాకుకిచ్చి ఒక కట్టె ఉంటది కదా, నిప్పు కట్టె ఒకటి, కత్తి ఒకటి తనతో పాటు పట్టుకొని వెళ్తా ఉంటే ఇస్సాకుకి డౌట్ కూడా రాలే. అసలు ఏంది ఇది అని చెప్పి కూడా డౌట్ రాలే. ఏంది నన్నెందుకు పిలుచుకొని పోతున్నాడు అనేసి కూడా డౌట్ రాలే. అప్పుడు అడుగుతాడు, తండ్రి ఇక్కడ మనకు ఇప్పుడు బలి ఇవ్వాలంటే ఏం కావాలి? గొర్రెపిల్ల కావాలి. కానీ గొర్రెపిల్ల మన దగ్గర లేదు కదా అని అంటే అక్కడికి వెళ్ళినాక దేవుడు మనకు సిద్ధపరుస్తాడు అని చెప్తాడు. కానీ తనకు తెలియదు నేనే బలిగా పోతున్నానని ఇస్సాకుకి తెలియదు కదా. అయితే ఇస్సాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పేర్చుకొని కట్టెలన్నీ పేర్చుకొని చేతులు కట్టేసి ఇస్సాకును అక్కడ కూర్చోబెడతాడు అనమాట. ఇస్సాకును ఆ బలిలో కూర్చోబెట్టిన తర్వాత ఏం మాట్లాడు ఇస్సాకు. అట్లా కూర్చుంటాడు. ఎవరైనా మీరు కూర్చోమంటే కూర్చుంటారా? బలి ఇస్తా మిమ్మల్ని అని అంటే కూర్చుంటారా? ఏడుస్తారు, పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు ఇంకా. అయితే ఇస్సాకు ఏం మాట్లాడలేదు, అక్కడ కూర్చున్న తర్వాత ఆయన ఇట్లా నిప్పుది కట్టె ఉంటది కదా, అది ఎత్తితేనే ప్రభువు అబ్రహామా ఆపే, ఇంకా వద్దులే, నేను నీ కుమారుని ఇస్తావో లేదో అని నేను పరీక్షించిన, కానీ నువ్వు దాంట్లో నా మీద విధేయత చూపించి ఈ పని చేయడానికి నువ్వు చేసినావు అని చెప్పేసి దాని తర్వాత ఏం చేస్తాడు? ఆ నిప్పు రవ్వని కింద పడేసి ఒక ఇస్సాకును కూడా పక్కకు జరిపేసి గొర్రె పిల్లని తను ఒక చాటైన స్థలములలో ముళ్ళ పొదలలో ఒక గొర్రె పిల్ల కనిపిస్తే గనక ఆ గొర్రె పిల్లని ఇస్తాడు. అట్లా దేవుడు అబ్రహామును పరీక్షిస్తే ఇస్సాకును హోమ బలిగా అర్పించమని కోరుతాడు. అబ్రహాము విధేయతతో వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇస్సాకును కట్టి ఇస్సాకు ప్లేస్ లో గొర్రె పిల్లని చేస్తాడు. తర్వాత ఇప్పుడు
ఇస్సాకు వివాహం చూద్దాం. పెద్దవాడైతాడు కదా ఇస్సాకు. మరి పెద్దవాడైన తర్వాత ఆయనకి వివాహం చేయాలా లేదా? చేయాలి. చూడండి ఆదికాండం 24వ అధ్యాయంలో చూడండి. అక్కడ 24వ అధ్యాయంలో ఏముంటదంటే మొత్తం గనుక మనం చదివితే అబ్రహాముకి ఇస్సాకుకి వివాహం చేయాలని అనుకుంటాడు. అక్కడ ఒక దాసుడు అనేది వాడు ఉంటాడు. అతనికి చెప్తాడనమాట, ఇట్లా ఇస్సాకుకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నేను అని అనేసి అంటాడు. అప్పుడు అబ్రహాముకి కనాను స్త్రీ అంటే ఇష్టం లేదు, చేసుకోవాలి అని చెప్పేసి ఇష్టం లేదు. తన బంధువులలోనే ఎవరినైనా చేసుకుందామని అనుకుంటాడు. ఎవరిష్టం లేదు? కనాను స్త్రీలు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన అంటే దేవుని కాకుండా వేరే విగ్రహాలని పూజిస్తారు కాబట్టి వద్దు అని చెప్తాడు. అయితే ఆ దాసుడు ఏం చేస్తాడంటే ఒంటల్ని పట్టుకొని పోతా ఉంటాడు. ఒక ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆగిపోతాడు అనమాట. మధ్యాహ్నం అయింటది. అంటే ఇప్పుడు ఆ ప్రదేశంలో ఏం చేస్తారంటే, ఆ ప్రదేశం పేరు నాహోరు పట్టణంకి చేరుకుంటాడు అనమాట. నాహోరు పట్టణంకి అప్పటికే మధ్యాహ్నం కాలం వేళ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ దాసుడు ఏం చేస్తాడంటే అక్కడే కూర్చొని ఉంటాడు. కానీ ఆ మధ్యాహ్నం వేళ స్త్రీలు అనే వాళ్ళు వస్తారనమాట. ఈ దేవుడికి ప్రార్థన చేస్తాడు బావి దగ్గరికి. ఎవరైతే నా వంటలకి నీళ్లు ఇస్తారో వాళ్ళని ఇస్సాకుకి వివాహం చేస్తాను అని చెప్తాడు. ఆ బావికి అనేక మంది వస్తా ఉంటారు, పోతా ఉంటారు, బావిలో నీళ్లు తీసుకుంటారు, పోతారు. కానీ ఆ దాసుడికి ఆ వంటలకి మాత్రం ఎవరు నీళ్లు తెచ్చారు. ఒకానొక సమయంలో రిబ్కా అనే ఒక ఆవిడ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ దాసుడికి అడుగుతుంది, ఏం కావాలి మీకంటే నాకు నీళ్లు ఇస్తారా అని అడుగుతాడు. అడిగితే ఆమె నీళ్లు, ఇప్పుడు వంటలకి నీళ్లు ఇస్తే ఏం చేస్తాయి, ఎక్కువ తాగుతాయి. కానీ సమయం అంటే ఎంతవరకు సమయం, చాలా సమయం కూడుకున్నది కదా అది. ఇప్పుడు వంటలకి నీళ్లు పెట్టాలి అని అంటే ఎక్కువ నీళ్లు కావాలి, ఎక్కువ సమయం వెయిట్ చేయాలి. అంత సమయం వరకు వెయిట్ చేసి తన వంటలు అన్ని నీళ్లు తాగినాయా లేదా అని చూసుకొని, తర్వాత తన యజమానుడు కూడా నీళ్లు తాగినాయా లేదా అని చూసుకొని, తనకి ఇప్పుడు రిబ్కా కూడా నచ్చుతుంది అనమాట దాసుడికి. రిబ్కా నచ్చినప్పుడు సరే ఈమెను పెళ్లి చేస్తున్నాడు. అప్పుడు ఆ దాసుడు రిబ్కాని నువ్వు ఎవరి కుమార్తెవు అని అడిగినప్పుడు బెతూయేలు, వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? బెతూయేలు కుమార్తె. కానీ ఇంకా రిబ్కాని తీసుకుపోతా ఉంటాడు. కానీ ఇస్సాకు ఎక్కడో ఇంకా సరే ప్రయాణమై చూస్తున్నప్పుడు ఒక పొలంలో ఉంటాడనమాట. అప్పుడు వంటల మీద రిబ్కా వస్తా ఉంటది. ఇస్సాకు చూసి ఆమెను ఇష్టపడతాడు అనమాట. ఫస్ట్ అంటే ఇప్పుడు చూడగానే ఇష్టపడతాడు. వాళ్ళ నాన్న సిద్ధపరిచినాడు ఈయన కోసం అనేది తెలీదు. కానీ ఈమె చూసిన తర్వాత ఆమెను ఇష్టపడతాడు. ఇష్టపడేసి ప్రేమిస్తాడు. ఇంకా ఆమెను ఎట్లా నాకు పెళ్లి చేస్తారేమో అడిగితే అని చెప్పేసి అనుకుంటాడు. వాళ్ళ నాన్న నిర్ణయించిందే కాబట్టి ఇంకా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇస్సాకు జీవితంలో కూడా ఒక ఆశీర్వాదం అనేది ఉంటది. తనకు సంతానం ఎలా కలిగిందో కూడా చెప్తా. ఇస్సాకుకి రిబ్కాకి కొన్ని సంవత్సరాలు, అసలు ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలు ఉండరు ఆమెకు కూడా. అయితే దేవుడు దర్శనం ఇస్తాడు రిబ్కాకి, నీ కడుపులో 2 జాతులు అంటే 2 కవలలు పుడతారు పిల్లలు. అయితే వాళ్ళల్లో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అనే వాగ్దానం ఇస్తాడు. ఇచ్చినప్పుడు 26వ అధ్యాయం చూడండి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని చెప్తారు. వాళ్ళు కుమారుని కంటారు. కన్న తర్వాత ఇస్సాకు జీవితంలో ఒక ఆశీర్వాదం అంటే వాళ్ళ ఊరిలో చాలా కరువు అనేది వచ్చి ఉంటది అనమాట. భూమిలో పంటలు పండలేక, నీళ్లు లేక కరువు వచ్చింటది అనమాట. దేవుడు ఒక దాంట్లో ఉండమని చెప్తాడు. అధ్యాయంలో కరువు అనేది వస్తుంది అనమాట ఇస్సాకు ఉన్నప్పుడు.
ఏ ప్రాంతంలో అంటే గెరారులో నివసించమని చెప్తాడనమాట ఇస్సాకును. అక్కడ నివసించు, నేను నీకు చెప్పేంత వరకు ఇక్కడ నుండి వెళ్ళకు అని చెప్తాడు. గెరారులో ఉంటాడు. కానీ దేవుడు అద్భుత రీతిగా ఆ కరువునంతా తీసివేసి ఎక్కువ పంటని ఇచ్చి ఆయన సంపన్నుడు కూడా అవుతాడనమాట. తర్వాత ఆయన వృద్ధాప్యంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఏశావు కదా యాకోబు కదా తర్వాత చూద్దాము. ఏశావు చెప్పాడు కదా రెబ్కాకి, ఏమని చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అనేసి. వృద్ధాపంలోనే ఉన్నప్పుడు దేవుడు యాకోబుకు ఆశీర్వాదం ఇస్తాడు. ఏశావు ప్లేస్ లో ఏశావు ప్లేస్ లో యాకోబుకు ఆశీర్వాదం అనేది ఇస్తాడు అనమాట. ఇచ్చినప్పుడు ఆశీర్వాదం తీసుకుంటాడు. కానీ ఏశావు తీసుకోడు. ఏశావు పెద్దవాడు కదా, ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. నేను ఒక ప్రాంతం పేరు చెప్పిన, ఎక్కడ ఆ ప్రాంతం ఉండేది ఇప్పుడే కరువులో ఉన్నప్పుడు ఇస్సాకు ఏ ప్రాంతంలో ఉంటాడు, గెరారు ప్రాంతంలో ఉంటాడు. అవునా, అక్కడ మంచి అభివృద్ధి అవుతుంది, మంచి సంపన్నుడు కూడా ఆ ప్లేస్ లోనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఆయన మరణం, ఇస్సాకు వృద్ధుడు కదా, వృద్ధుడైనప్పుడే కదా ఎవరెవరికి ఆశీర్వాదం ఇచ్చినాడు వృద్ధాపంలో. ఇస్సాకు వృద్ధాపంలో ఎవరికి ఆశీర్వాదం ఇచ్చినాడు, ఇస్సాకు వృద్ధాపంలో ఎవరికి ఆశీర్వాదం ఇచ్చాడు, చిన్నవాడు పేరేంటి, ఇద్దరు చూసుకొని చెప్పండి. తర్వాత ఇస్సాకు మరణం అనేది చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయము 27 నుండి 29 వరకు చూడండి. అక్కడ ఏం రాసి ఉంటదంటే, ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతుకుతాడనమాట. బ్రతికి అతడు వృద్ధుడైన మరణిస్తాడు. కానీ అతని కుమారులు అతనికి సమాధి చేస్తారనమాట. ఇంకా ఇక్కడితో కథ అయిపోయింది. లాస్ట్ లో కన్క్లూజన్ ఏంటి అని అంటే, కథకి ఇస్సాకు జీవితంలో బైబిల్లో ఏ విధంగా ఉంది అని అంటే, తన యొక్క 4 క్వాలిటీస్ నేను చెప్తా. 1 విశ్వాసం, చెప్పండి, 2 విధేయత, 3 నమ్మకం, 4 దేవుని వాగ్దానం ఆశీర్వాదం. చెప్పండి, నమ్మకం, దేవుని వాగ్దానం, ఆశీర్వాదం. ఆయన పుట్టుక నుండి మరణం వరకు ఈ 4 క్వాలిటీస్ ఎప్పుడూ ఆయన జీవితంలో పోగొట్టుకోలేదు. మనం కూడా విధేయత, దేవుని పట్ల విధేయత కలిగి, నమ్మకం కలిగి, దేవుడు ఏమి చెప్పాడో అవి మొత్తం చేస్తే గనక దేవుడు మనకు కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆయన వాగ్దానాలు అనుగ్రహిస్తాడు. అవునా, నిజమా? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, రెగ్యులర్ గా సండే స్కూల్ కి వస్తే దేవుడు మనకు కూడా ఆశీర్వాదం ఇస్తాడు. కంఠత్వాక్యాలు ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి కదా. అవునా? ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తా, ఆన్సర్ చేయండి.